తరిగేసి నైటే సాంబార్లోకి కావాల్సినవన్నీ మరి చక్కగా నూనె వేసి మగ్గబెట్టుకోవాలి. కొద్దిగా సాల్ట్ పసుపు వేసి ఈజీగా చేసుకోండి. సాంబార్ కమ్మగా ఉంటాయి. ఇట్లా పప్పు అంతా కుక్కర్లో పెట్టుకుని మెదిపేసి కొద్దిగా వాటర్ పోసి ఒక స్టీల్ గిన్నె తీసుకోండి. కొంచెం కరివేపాకు వేసి దానిలో ఇవన్నీ కలుపుకోండి. చింతపండు పులుసు చక్కగా ఒక లోటాకి తీసుకుని చింతపండు గుజ్జంతా తీసేసేసి చక్కగా పులుసు పోసుకోండి. ఈ నూనెలో మగ్గబెట్టిన కూరగాయ ముక్కలన్నీ క్యారెట్, ములక్కాయ, మరి టమాటా, వంకాయ, వీలుంటే బెండకాయ అన్నీ వేసి అలా మగ్గబెట్టి సాంబార్ పొడి, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి కలదిప్పుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇవన్నీ రెడీగా పెట్టడం వల్ల సాంబార్ కలపటం ఎంత ఈజీ అయిపోయిందో చూసారా? సాంబారు రెడీ అయిపోయింది.